సర్జరీ అయ్యి ఇంటికి వచ్చిన తర్వాత బిగ్గెస్ట్ టాస్క్ ఏంటంటే ట్రిగ్గర్ ఫుడ్ టెస్ట్. ఇది వరకు నాకు పెయిన్ తెచ్చిన ఫుడ్ కాంబినేషన్స్ అన్ని ఒక్కొక్కటిగా ట్రై చేస్తున్నాం. యాజ్ పార్ట్ ఆఫ్ దట్ ఈ రోజు చికెన్ షాప్కి వెళ్తున్నాం. చికెన్ బిర్యానీ కోసం చికెన్ మనకి నచ్చినట్టుగా ఇక్కడ అఫ్ఘనీ షాప్స్ లో కొట్టిస్తారు. ఎస్, ఇది ఆర్గానిక్ కాదు, బట్ సూపర్ మార్కెట్ లో దొరికే చికెన్ టేస్ట్ తో కంపేర్ చేస్తే ఇక్కడ టేస్ట్ మాకు నచ్చుతుంది. సో అప్పుడప్పుడు ఇక్కడ తెచ్చుకుంటాం. అలాగే ఇక్కడ గోట్ దొరుకుతుంది. అచ్చు ఇండియాలో మటన్ తిన్నట్టు ఉంటుంది. మాకు కావాల్సిన చికెన్ అండ్ వేరే సామాన్లు తీసుకుని ఇంటికి వచ్చేసాం. సాయంత్రం సంధి చికెన్ బిర్యానీ స్టార్ట్ చేసింది. తను ఆల్మోస్ట్ ఒక 10 వెరైటీస్లో బిర్యానీ చేస్తుంది. ఈరోజు చేసేది మా అత్తగారి స్టైల్లో. ఆల్రెడీ రెసిపీ చాలా రోజుల క్రితమే షేర్ చేశాను. కింద రిలేటెడ్ వీడియోలు ఇచ్చాను, ఒకసారి చూడండి. వీకెండ్ వచ్చిందంటే చాలు బిర్యానీ ఉండాల్సిందే. ఇది మా ప్లెజర్ ఫుడ్, సో అస్సలు గిల్ట్ లేకుండా తింటాం. ఆల్సో నేను ఒకటి అబ్జర్వ్ చేశాను. వారమంతా కాప్స్ తక్కువ తిని వీకెండ్ నచ్చినట్టు కాప్స్ తిన్నా నేను వెయిట్ మాత్రం పెరగడం లేదు. సో సంథింగ్ ఇస్ వర్కింగ్. ఎనీవేస్ బిర్యానీ అయిపోయింది. లాస్ట్ ఇయర్ చేసినట్టు మైల్డ్ గా కాకుండా కొంచెం స్పైసీగానే చేసింది. అండ్ ద బెస్ట్ థింగ్ ఏంటంటే నాకు పెయిన్ రాలేదు. సీరియస్లీ గైస్, ఈ ఫీలింగ్ మాటల్లో చెప్పలేను. ఇలాంటి ఒక రోజు వస్తుందని లాస్ట్ ఇయర్ ఎవరైనా చెప్పుంటే నేను నమ్మేవాడిని కాదేమో.